హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. గైస్, రీసెంట్గా హైకోర్టులో హైడ్రాకి చుక్కెదురు. అసలు ఏమైంది? అసలు ఎందుకు హైడ్రా అయితే హ్యాపీగా వెళ్తుంది అండ్ మెయిన్గా వాళ్ళ ఒక స్ట్రక్చర్గా వెళ్తున్నారు అనుకుంటున్నారు కదా. కాకపోతే దీనికి సంబంధించి అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఇప్పుడు చెంపపెట్టలా అయింది. అసలు దానికి సంబంధించి ఇంకా వివరాలు మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు మనతో పాటు కూడా మరి హైకోర్టు న్యాయవాది అయిన మాలతి గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మేడంతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్. హైడ్రా ఏ పనులు చేసుకుంటున్నా కానీ ఎవరు ఆపట్లేదు. అండ్ హైకోర్టులో ఏదైనా పిటిషన్స్ వేసినా కానీ సో దే ఆర్ గోయింగ్ ఇన్ దేర్ వే. కాకపోతే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఒక జడ్జిమెంట్ కానీ సో మెయిన్గా ఈ హైడ్రాని ఎలా అయితే ఆపగలుగుతుంది? యాక్చువల్లీ ఆల్రెడీ ఒక స్టేటస్ కో ఉంది. ఓకే, ఒక స్టే ఆర్డర్ ఉంది. ఏదైతే ఇప్పుడు డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ ఉన్నాయో, ఏదైతే ప్రతి ఒక్కటి కూడా డిస్ప్యూట్లోనే ఉన్నది. అంటే హైడ్రా ఎక్కడెక్కడ పెట్టుకుంటే వెళ్ళిందో దాని అడుగు అక్కడక్కడ డిస్ప్యూట్ అనేది ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ ఫైల్ ఇన్ కోర్ట్ అండ్ ఇట్స్ రన్నింగ్ ఇన్ హైకోర్ట్. సో హైకోర్ట్ ఏం చేసింది, దాని మీద ఒక స్టే ఇచ్చి కూర్చుంది. స్టిల్ అయినా కూడా మన వాళ్ళు ఎలా ఉన్నారు అంటే కొంచెం కూడా భయం లేకుండా అక్కడ స్ట్రక్చర్స్ వేసుకుంటే వెళ్ళిపోయినారు. సో మళ్ళీ ఇక్కడ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది ఫైల్ అయింది. ఎందుకు అంటే ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ స్టే, అక్కడ ఒక స్టేటస్ కో ఉన్నా కూడా రెస్పెక్ట్ చేయకుండా కోర్ట్ ఇప్పుడు ఇంకా దేనికి భయపడతారండి హైకోర్టు కాకుండా? ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఒక మన స్టేట్కి అపెక్స్ కోర్ట్ ఏది? హైకోర్టు. సో హైకోర్టు అంత టాప్ కోర్టు కూడా చెప్పిన తర్వాత భయం అనేది లేకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా వెళ్ళి స్ట్రక్చర్స్ వేశారు. అంటే అక్కడ ఒక గేట్స్ బోర్డ్స్ పెట్టినారు, ఏదో బతుకమ్మ కోర్ట్ అన్న ప్రాజెక్ట్ లాగా పెట్టి మొత్తం అక్కడ స్ట్రక్చర్స్ వేసుకుంటూ వెళ్ళినారు. అంటే యాక్సెస్ అంటే దారి వెళ్ళడానికి అన్ని కూడా కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఒక 25-30% జరిగిపోయింది. అప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేశారు. ఎందుకంటే స్టేటస్ కో ఉన్నప్పుడు ఒక డిస్ప్యూటెడ్ ల్యాండ్ మీద అది అక్కడికి ఆపేయాలి, దాన్ని ఇంకేం చేయకూడదు. ఎందుకంటే కోర్టుకు మనం ఇచ్చే రెస్పెక్ట్, ఒక జ్యుడిషియరీకి ఇచ్చే రెస్పెక్ట్ అది. అండ్ ఒకటి ఇప్పుడు ఈ కేసు అనేది ఇట్లా ఫైల్ అయిన తర్వాత రేపు పొద్దున అవుట్కమ్ ఎట్లయినా ఉండొచ్చు. జడ్జిమెంట్ వీళ్ళ ఫేవర్లో రావచ్చు, ఈవెన్ ఇప్పుడు హైడ్రా ఫేవర్లో కూడా రావచ్చు, చెప్పలేం. సో హైడ్రా ఇప్పుడు క్లీన్ హ్యాండ్స్ తో లేనప్పుడు హైడ్రా ఫేవర్ లో రావాలి ఇవ్వాలి అని కూడా వాళ్ళు కోరుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా. బికాస్ కోర్టుకి వాళ్ళు రెస్పెక్ట్ అయినప్పుడు వాళ్ళకి ఎందుకు న్యాయం చేయాలి కోర్టు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అటు సైడ్ న్యాయం ఉంటే, నిజంగా హైడ్రా సైడ్ న్యాయం ఉంటే వాళ్ళు ఆగాలి కదా. ఇది ఇల్లీగల్ కదా, ఇల్లీగల్ వే ఆఫ్ గోయింగ్. సో ఇది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు దేర్ ఆర్ 3 థింగ్స్ అండి, 3 బాడీస్ ఉంటాయి. ఒకటి ఎగ్జిక్యూటివ్, ఒకటి జ్యుడిషియరీ, ఒకటి లెజిస్లేచర్. సో మన రాజ్యాంగం బట్టి మనకి ఏం చెప్తుంది అంటే ఏది కూడా దేని డ్యూటీ చేసుకోవాలి, ఇండివిజువల్గా దాని డ్యూటీ చేసుకోవాలి. ఒకళ్ళు ఇంకో దాంట్లో వేలు పెట్టడానికి ఉండదు. బట్ ఏదైనా డిస్ప్యూట్ అయితే ఆర్ ఎవరైనా తప్పు చేస్తే ఎండ్ ఆఫ్ ద డే పోయేది జ్యుడిషియరీకి. జ్యుడిషియరీ ఉంది ఎందుకు? ఇలాంటి తప్పులు కరెక్ట్ చేయడానికి, శిక్షించడానికి. సో ఇక్కడ ఈ ఎగ్జిక్యూటివ్ బాడీ తప్పు చేసినప్పుడు ఇప్పుడు జ్యుడిషియరీ అనేది అడుగుపెట్టి నీకు ఒకటి న్యాయం చేస్తాను, నీది తప్ప వాళ్ళది తప్ప చూస్తా, దాన్ని బట్టి నీకు న్యాయం చేస్తా అని చెప్పినప్పుడు వెయిట్ చేయాలి. మీరు అన్నట్టు ఏం తప్పు లేని ఎందుకు తొందరపడి అవన్నీ ఇవ్వాలి, వెయిట్ చేయాలి కోర్టుకి? అంటే రెస్పెక్ట్ చేయట్లేదు ఇక్కడ, జ్యుడిషియరీకి రెస్పెక్ట్ లేదు అంటున్నా. అంటే ఇది ఎట్లా అయిపోయిందంటే ఒక రౌడీజం టైపే కదా, అంటే ఒక భయం లేని తనం లాగా వెళ్ళిపోవడమే కదా. అంటే దీనికి సంబంధించి అయితే హైడ్రా కమిషనర్ గా ఉన్న రంగనాథన్ గారికి కూడా తెలియకుండా ఉంటుందా? యాక్చువల్లీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో యాక్షన్ తీసుకునేది కమిషనర్ కి అగేన్స్ట్ గా. సో బికాస్ ఒకటి స్టేటస్ కో ఆర్డర్స్ ఉన్నాయి అంటే ఆయన ఒబ్లైజ్ చేయాలి. ఆయన ఒబ్లైజ్ చేయకుండా స్ట్రక్చర్స్ వేసుకుంటా వెళ్ళిండు అంటే ఆయనకి అగేన్స్ట్ అయినట్టు. పర్సనల్ గా కాకపోయినా ఓకే, ఇప్పుడు ఏమంటారు స్టాట్యుటరీ బాడీకి ఆయన హెడ్ కాబట్టి హీ విల్ బి ద లయబుల్ పర్సన్. హీ హ్యాస్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇప్పుడు కమిషనర్ కి ఆర్డర్స్ ఇచ్చింది. అండ్ యు నో వాట్, హైకోర్టు ఇక్కడ ఏమైనా ఆర్డర్ ఇచ్చిందంటే ఎట్లయితే ఉండేనో అదే స్థితికి తీసుకురండి. అంటే స్ట్రక్చర్స్ ఏమైతే బోర్డులు పెట్టినారో, గేట్లు పెట్టినారో మొత్తం తీసేయండి, ముందు ఎట్లుండేనో అట్లా ఉంచండి అని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు దెబ్బ తాకినట్టు చంపం కొట్టినట్టు అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకే నెక్స్ట్ ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడైనా కోర్టుకి రెస్పెక్ట్ ఇచ్చి అవన్నీ స్ట్రక్చర్స్ తీస్తారా లేదా అనేది మనం వేచి చూడాల్సిందే. ఇంకా మ్యామ్ ఒక విషయం చెప్పండి, ఇప్పుడు హైడ్రా కోర్టు చెప్పిన తర్వాత కూడా తన పని అంటే వినకుండా సో అలాగే తన స్ట్రక్చర్స్ అలాగే ఉంచేసి అలా చేసుకుంటూ వెళ్ళిందంటే వాట్స్ నెక్స్ట్? పోలీస్ యాక్షన్. ఓకే, వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ మీదే దెబ్బ అనేది పడుతుంది కదా, అలా చేయరు కదా. ఇప్పుడు అందరూ సస్పెండ్ అవుతారు. ఓకే, అందరూ సస్పెండ్ కావాలి, ఒక డ్యూటీ చేస్తలేరంటే సస్పెండ్ కావాలి. ఇప్పుడు నార్మల్ పబ్లిక్ ఎట్లాంటి రూల్ ఉందో ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ గవర్నమెంట్ కూడా అదే రూల్ ఉంటుంది. లా ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీ వన్. అందరూ లా ముందు ఈక్వలే, ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు. ఎవరైనా సరే, ఈవెన్ ఒక పొలిటీషియన్ తప్పు చేసిన, మన కంట్రీలో ఇట్లా ఉందండి, వేరే కంట్రీస్లో ఈవెన్ ఒక ప్రెసిడెంట్ తప్పు చేసినా కూడా శిక్ష పడిద్ది. మన దేశంలో అట్లా ఉండదు. అంటే ఇలాంటి సిచ్యువేషన్లో మనం బతుకుతున్నాం అనొద్దు, కానీ ఇదే నిజం, ఒప్పుకోవాల్సిందే, తప్పదు. సో ఒక ప్యారలల్గా ఏమంటారు, ఒక హైడ్రా అనేది ఏంటంటే ఎంత మందిని ఏడిపించిందో అందరికీ తెలుసు. సో బట్ ఇక్కడ ఏంటంటే అట్లీస్ట్ నాకేమనిపించిందంటే
అంత ఇంత న్యాయం జరుగుతుంది, హైకోర్టు కరెక్ట్ స్ట్రిక్ట్గా చేస్తుంది. ఇప్పుడు ఆ హైకోర్టు కూడా లేదు అంటే ఇంకా వీళ్ళది ఇష్టారాజ్యం అన్నట్టేగా. హైడ్రా చేస్తున్న ఈ యాక్షన్స్ అన్ని దానిలో కూడా దీని వెనకాల ఏమైనా పర్సనల్ ఇంటెన్షన్ ఏమన్నా ఉందనుకోవచ్చా? ఓకే, ఇది ఆసరాగా తీసుకొని వేరే ఎవరైనా కానీ పిటిషన్స్ వేసి హైడ్రా ఇలా కూల్చిన దానిల మీద తీసుకొని దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మరి ఒకసారి కోర్టులోకి వెళ్ళొచ్చా? యా, వెళ్ళొచ్చు. ఎప్పుడైనా ఒక కోర్ట్ నుంచి ఒక జడ్జిమెంట్ వస్తుందంటే అది రెఫరెన్స్ తీసుకొని సిమిలర్ సబ్జెక్ట్ ఉంటే మాత్రం దాన్ని రెఫరెన్స్ లా తీసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఎవరైనా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్.